అందరికీ నమస్కారం. నేను మీ అక్కెం నాగరాజు. గత కొన్ని సంవత్సరాలుగా బిక్కవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తిగాక ఇలంతకుంట నుంచి జిల్లాల లేదా సిరిసిల్లకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది. ఈ రహదారి పైన ఎంతో మంది ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ప్రధానమైనటువంటి రహదారి ఇది. అలాంటి బ్రిడ్జి నిర్మాణం ఇంతవరకు పూర్తి కాకపోవడం సిగ్గుచేటు అని గతంలో కవంపల్లి గారు ఒక సంవత్సరంన్నర కింద దాదాపు 500-600 రోజుల క్రితం అనంతారం గ్రామానికి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. అనంతారం గ్రామంలో మిమ్మల్ని అడ్డుకుంటామని తెలిసి ఒక సంవత్సరంన్నర క్రితం మీరు ఏం చేశారు అంటే అప్పుడున్నటువంటి ఎస్ఐ గారితో మమ్మల్ని అందరినీ కూడా ప్రొటెస్ట్ చేయించి ముందస్తుగానే మాకు హామీ ఇచ్చి చెప్తామని చెప్పేసి మీరు సభలో పెట్టారు. ఎమ్మెల్యే ఆన్ విల్సన్ ఒక డొక్కు ప్రోగ్రాం పెట్టుకున్నారు. మీరు ఆ ప్రోగ్రామ్ తోటి ఏమో చేద్దాం అనుకున్నారు, కానీ ఆ ప్రోగ్రామ్ తోటి కనీసం గడ్డి కొరక కూడా పీకిన పని లేదు. దాంతో ఎమ్మెల్యే ఆన్ విల్సన్ ప్రోగ్రాం పెట్టుకుని మీరు మా ఊరికి వచ్చి మా ఊర్లోనే మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏమని బిక్కవాగు బ్రిడ్జి నిర్మాణం తొందరలో పూర్తి చేస్తామని చెప్పేసి. ఇంతవరకు కూడా బిక్కవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. అయ్యా ఎమ్మెల్యే గారు, కవంపల్లి గారు, మేము అడుగుతా ఉన్నాం, మీకు గన్నేరువారం ప్రజలే ఓట్లు వేశారా? ఇలంతకుంటల మల్ల ప్రజలు ఓట్లు వేయలేదా? గన్నేరువారం కోసం ఏదైతే అమర నిరాహార దీక్ష చేస్తున్నారు కదా, మా అనంతారం బిక్కవాగు బ్రిడ్జి నిర్మాణం కోసం కూడా మీరు అమర నిరాహార దీక్ష చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము చేస్తాం. సరిగ్గా 1 నెల రోజులు టైం పెడతా ఉన్నాం. కవంపల్లి సత్యనారాయణ గారు 1 నెల రోజుల్లో కనుక ఈ బిక్కవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోతే అక్కెం నాగరాజు అమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అయితే ఏదైతే ఈ బ్రిడ్జి నిర్మాణం ఉందో, ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుడో అక్కెం నాగరాజు స్వచ్ఛుడు అనే విషయం గుర్తుంచుకోవాలి కవంపల్లి గారు. ఆ స్థాయిలో మాత్రం పోరాటం ఉంటుంది. ఇన్నాళ్ళు అంటే ఏదో కొత్త ప్రభుత్వం అని కొన్నాళ్ళు ఆగినాం, కానీ ఇప్పుడు ఆగేది లేదు. మీరు ఇచ్చారు హామీ ఏమని, మేము 1 నెల రోజుల్లో పూర్తి చేస్తాము, 15 రోజుల ప్రారంభమైందని చెప్పేసి అన్నారు. మీరు మా ఊరికి వచ్చి ఇచ్చినటువంటి హామీనే మేము అడుగుతా ఉన్నాం. కంపల్సరిగా ఈ 1 నెల రోజుల్లో కనుక మీరు బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ టైం ఉన్న ఒక బండి కూడా పడే ఛాన్స్ ఉండే. ఇక్కడ మొత్తం కూడా దరిదాపుల్లో ఇక్కడ చిన్న గడ్డి గురించి దగ్గరికి వచ్చేదాకా కూడా ఏర్పడకుండా అయిపోయింది. ఈ పక్క చూసుకున్నా కూడా ఇక్కడ కూడా గడ్డి మొలిసి ఇక్కడ మట్టి ఎక్కడ దాకా ఉందో ఆ లోతు చూడొచ్చు మీరు ఎంత దూరం ఉందో అని ఈ విధంగా మేము చూపిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ పక్క కూడా అంతే, ఇలా పక్క కూడా ఏదైతే ఉందో అటువైపు కానీ ఇటువైపు కానీ 2 దిక్కులా కూడా చాలా ఇబ్బందులతో కూడింది. ఇప్పుడు చూడొచ్చు, మనకు బస్సు వస్తా ఉంది. ఆ బస్సు ఎంత ఇబ్బందికరంగా వస్తుందో అడుగుదామని చెప్పేసి వెళ్తున్నాం. చూడండి, బస్సు వస్తే మాత్రం ఇంకొక వెహికల్ వచ్చే ఛాన్స్ లేదు. ఆ బస్సు ఎంత ఇబ్బంది వస్తుంది చూడండి. వేరే కనుక బస్సు ప్రమాదం ఏదైనా జరిగి ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో చూసుకోవచ్చు మీరు. ఆ బస్సు కనుక ఒకవేళ క్రిటికల్ అడుగుతున్నా అంటే మాత్రం ఎవరు బ్రతికే పరిస్థితి లేదు. కావున మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈ ప్రభుత్వానికి, మీరు గన్నేరువరం ప్రజల కోసం అమర నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు కదా, మా ఇలంతకుంట మండల ప్రజల కోసం, మా అనంతారం గ్రామ ప్రజల కోసం కూడా మీరు అమర నిరాహార దీక్ష చేయాలి. మీరు కనుక నిరాహార దీక్ష చేయకపోతే అక్కెం నాగరాజు అమర నిరాహార దీక్ష చేస్తారు. వచ్చే నెల 20 తారీఖు లోపు ఈ పనులు ప్రారంభం కాకపోతే 21 తారీఖు నాడు అక్కెం నాగరాజు అమర నిరాహార దీక్ష కూర్చుంటాడు. బిక్కవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవడం లేదా అక్కెం నాగరాజు స్వచ్ఛుడు అనే విధంగా మేము ఉద్యమాలు చేస్తామని చెప్తున్నాం. మీరు కనుక ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోతే చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే అనంతారం నుంచి రైంకాన్పేటకు వెళ్లే రహదారి ఏదైతే ఉందో చాలా ఇబ్బందులకు గురవుతా ఉంది. మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రధానంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. గ్రామ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్ననే బస్సు అని ఒకటి త్రుటిలో తప్పింది, కింద పడే ఛాన్స్ ఎక్కువ ఉండే, కానీ దిగబడిపోయి ఆగిపోయింది బస్సు. ఆ విధంగా బస్సు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు నడపలేము ఈ రోడ్లలో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కనీసం ఆ రోడ్డు కూడా బాగలేక ఆ మోడల్ స్కూల్ కానివ్వండి, ఆ రైంకాన్పేటకు వెళ్లే విధంగా కానివ్వండి, మండల కేంద్రంలో చాలా రహదారులు దెబ్బతిన్నాయి. మీరు ఈ మండల కేంద్రంలో రహదారులు దెబ్బతిన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటే మీకు టెంటు, టేబుల్, బాక్సులు, దండలు, మీకు ఫ్లెక్సీలు కూడా మేమే కట్టిస్తాం. దానికి మేము వెనకాడపోం. కంపల్సరీ మీరు ఇలంతకుంట మండల ప్రజల కోసం కూడా, ఇలంతకుంట మండల రోడ్ల కోసం కూడా మీరు కూడా అమరణ నిరాహార దీక్ష చేయాలి. మీరు చేయకపోతే వచ్చే నెల 20 తారీఖు నాడు అక్కెం నాగరాజు అంటాడు అమరణ నిరాహార దీక్షకు కూర్చుండని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.